సార్ ఏంటి షర్ట్ మడత పెట్టాలని ఆయన అనేసరికి కుర్చీ మడత పెట్టాలి. మొన్న మనం చూసాం, అది ఇంకా రోజు రోజుకి కూడా వాయిస్ రేస్ చేస్తున్నారు. అసలు కుర్చీయే తీసి ఎప్పుడో మడత పెట్టేసాం కదా అని చంద్రబాబు నాయుడు వాళ్ళు మాట్లాడడం. చంద్రబాబు కుర్చీ మడత పెట్టాడు, లోకేష్ అప్పుడు అదే అన్నాను కదా నేను. ప్రజలు ఎవరో ఒకరిని మడత పెట్టే వరకు వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. ఆ చివరకు మడత పెట్టే బాధ్యత ప్రజలది తప్ప వీళ్ళది కాదు. మడత పెట్టినా ముడత పెట్టినా నిన్న అదే కదా ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న మాట్లాడుతూ ఆయన ముఖ్యంగా విభజన హామీలు, కేంద్రం మీద ఒత్తిడి వీళ్ళెవరు తేలేదు అనే విషయం ఆయన ప్రధానంగా చెప్పదలుచుకుని అది ఆయన పెట్ టాపిక్. ఒక 5-6 ఉన్నాయి ఆయనకు, అవి చెప్తుంటాడు. ఆయన నేను సరదాగా రాజకీయ చాగంటే అంటుంటా, అంటే అక్కడే కదా ఆయన అవి చెప్పినట్టే ఆయన రాజకీయంగా ప్రవచనాలు ఎలా జరుగుతుంది ఏంటి చెప్తూ ఏదో మధ్యలో మాట్లాడితే వెంటనే అసలు మీడియా అనేది ఉందా మనకని. ఎందుకంటే వైసీపీ మీడియా, టీడీపీ మీడియా అని తప్ప మామూలు మీడియా అనేది ఎందుకు అసలు మాయమైపోతుందో నాకు అర్థం కదా. ఆయన అలా చెప్పగానే ఫ్యాన్కు మేము సైకిల్ కొట్టేస్తే ఫ్యాన్కు పడుతుందని ఒక హెడ్డింగు, లేకపోతే చంద్రబాబు గెలవడం ఖాయం ఉండవల్లి జోస్యం అని ఇవన్నీ ఏమి ఉండవల్లి అనలేదు నిజానికి. ఇప్పుడు ప్రవచనకర్తలు కదా, అటు ఇటు చెప్పినట్టే ఆయన కాసేపు ఇది పాజిబిలిటీసు, ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ చెప్పారు. సో అందుకనే మీరు చూస్తే కనుక 2 క్యాంపుల్లో ప్రచారం పొందే అతి కొద్దిమంది ప్రవచనకర్తల్లో ఉండవల్లి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన నిన్న అలా అన్నాడని మడత పెట్టడం ఇవన్నీ ఓటర్లు మడత పెడతారు. ఈవెన్ ఈవీఎంల గురించి కూడా నాకు కూడా తెలుసు. మా వాళ్ళు కూడా మిత్రులు కొంతమంది ఈవీఎం చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడారు. అంత సులభం కాదు ఈవీఎంలో ట్యాంపరింగ్, ఒకరి ఓటు ఒకరికి పడేట్టు చేయడం అంత సులభం కాదని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది. కానీ అనుసరిస్తున్న పద్ధతి సరిగ్గా లేదు అని. ఇప్పుడు ఓటు వేయగానే ఆ ఈవీ ప్యాట్ రావాలి, దాని బదులు ఓటు వేసిన తర్వాత పడిన తర్వాత అప్పుడు ఈవీ ప్యాట్ అది సర్టిఫికేట్ మనకు వస్తుంది. కాబట్టి ఇది సరైన ఆర్డర్ కాదు. ఓకే, మీరు నొక్కగానే మీకు ప్యాట్ రావాలి, ప్యాట్ వచ్చిన తర్వాత అక్కడ ముద్ర పడాలి. ఇక్కడ జరుగుతుంది అది తేడాగా ఉంది. దాని మీద మన సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సో టెక్నికల్ కరెక్షన్స్ కొన్ని ఉన్నాయి నిజమే, కానీ మరీ ఒకరికి ఓటేస్తే వెంటనే యాజ్ ఇట్ ఈజ్గా ఒకరికి పడిపోతుంది అన్న స్థాయిలో ఉండకపోవచ్చు అని చెప్తారు. కానీ ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకి ఇంకా అధికారం ఉంటుంది కదా, ఇక ఎప్పటికీ అదే ఉంటుంది కదా. కానీ ఒక్క మాట ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు చేస్తారా, ఒక బెల్ట్లో ఏమైనా చేస్తారా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి. వాటికి సమగ్రమైన ఇది జరగాలి, అది జరగలేదు. కానీ నిన్న ఏదో ఉండవాలి ఇదే సైకిల్కి వేస్తే ఫ్యాన్కు పోతుంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడినట్టు, అలాగే చంద్రబాబు తప్పకుండా గెలుస్తాడన్నట్టు చెప్పారు. ఇది సరికాదని మళ్ళీ వైసీపీ మీడియా వాళ్ళు దీని మీద క్లారిఫికేషను ఉండవల్లి డైలాగులు వేసి ఆయన అలా అనలేదు ఇలా అనలేదని. ఇదంతా ఎందుకండి? ఎన్నికల ముందు మడత పెట్టేదైనా లేకపోతే ముడత పెట్టేదైనా అది ఓటర్లు చూసుకుంటారు. వాళ్ళకి మనం చెప్పాల్సింది చెప్పాలి. కానీ ఈ విధంగా బొంబాట్ చేసేసి అంతా అయిపోతుంది, వచ్చేస్తుంది, మీకు అది పోతుంది ఇది పోతుంది ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు అన్నీ అయ్యాక, కేసీఆర్ విధానాలు, చంద్రబాబు విధానాలు, వైఎస్ తెచ్చినవి అన్నీ కూడా మేము ఫాలో అవుతాము అంటారు. ప్రభుత్వం అనేది అలాగ ఉండాలి. కానీ ఇక్కడ కొంచెం శృతి పెంచుతూ ఉంది మొత్తానికి. సార్ వైఎస్ఆర్సీపీ అసమ్మతి స్వరాలు ఇంకా పెరుగుతున్నాయి. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గాను కొంచెం బూస్ట్ ఇచ్చే విధంగా వ్యవహరించాడు జగన్. తన సిద్ధం సభలతో పార్టీ కొంచెం మోరల్ బూస్ట్ ఎక్కువగా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియా కూడా వాళ్ళ సోషల్ మీడియా, ఆయన నిన్న సోషల్ మీడియాని ఉద్దేశించి కూడా 2 పెట్టాడు. సోషల్ మీడియా సైనికులు చాలా చురుగ్గా పనిచేయాలి, చంద్రబాబు నాయుడు చెప్పే అసత్యాలను ఎప్పటికప్పుడు మనం ఖండించాలి అన్న పద్ధతిలో. అంటే నిన్న ఇంకోటి కూడా మీరు చూస్తే కనుక షర్మిల కుమారుడి పెళ్లి ఫోటోలు కూడా పెట్టి మీరేమన్నారు, ఇక్కడేమైంది, ఇవన్నీ కూడా అంటే పెళ్ళిళ్ళ దగ్గర నుంచి సభల వరకు దేన్ని వదిలిపెట్టకుండా ప్రతి దాన్ని ఒక యుద్ధానికి సిద్ధమన్న తరహాలో వాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇవన్నీ నాన్ ఇష్యూస్. నిజానికి ఉండవల్లి చెప్పినవి వాస్తవమైన సమస్యలు.